పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అండ్ కమింగ్ టు మీ రీల్స్ కొన్ని చూద్దాం మాధురి గారు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రీల్స్ అయితే కొన్ని మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీ కామెంట్ ఏంటి, బయట మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో చెప్పండి. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, ఒకసారి వేసుకోండి. లేదు అలా ఏముంది కానీ నాకు మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. కొంచెం విలన్ షేడ్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. వద్దులేండి, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా మీ శారీతో ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. సూపర్. నెక్స్ట్ రీల్ ఇది కదా రీల్ అంటే. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే మన దగ్గర మ్యాటర్ ఉండదు. ఆమె దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ అయింది అనమాట ఇప్పుడు. కాదు, ఎస్పెషల్లీ మాధురి గారు, నేను బాగా గమనించింది ఏంటంటే మీ రీల్స్ లో, అంటే అందరం రీల్స్ చేస్తాం కానీ కొంతమంది రీల్స్ కేవలం వాళ్ళు కట్టుబొట్టు చూసే చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాధురి రీల్స్ అందరూ చూసేది కూడా కేవలం దాని గురించే. తన చీర కట్టుడు, తన చీర కట్టుకునే విధానం, ఆ కలరు, ఆ క్వాలిటీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు మీకు అంత ఇష్టం చీరలు అంటే? అసలుకి ముందు నుంచి కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగానే అందుకనే నేను ఈ బిజినెస్ చూస్ చేసుకొని శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడా? ఓ ఎప్పుడు? March 15th ఓపెనింగ్. March 15th. ఓకే. కాంచీపురం వకుల సిల్క్స్ అని స్వామి వారి అమ్మ పేరు వెంకటేశ్వర స్వామి, మదర్ నేమ్ వకుల. సో వకుల సిల్క్స్ అని నేమ్ చూస్ చేసుకొని మన మియాపూర్ మదీనాగూడ దగ్గర March 15th గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తున్నాం. ఓకే. సో శారీ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ముందు నుంచి ఇంట్రెస్ట్, చాలా ఇయర్స్ నుంచి. సో రీసెంట్ గా ఈ పాలిటిక్స్ వల్ల అటు ఇటు జరిగి మైండ్స్ మాది ముందు బిజినెస్ మైండ్స్, యాక్చువల్ గా మైండ్స్ బిజినెస్ కొంచెం పొలిటికల్ అదే వాటితో ఆగిపోయి ఇప్పుడు ఈ శారీ బిజినెస్ చూస్ చేసుకుందామని ఆలోచనతో 1 year నుంచి వర్కౌట్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. March 15th ఓపెనింగ్. సో కొంచెం స్టాక్ ఎక్కువ తెచ్చుకోండి, మీకే కట్టుకోవడానికి సరిపోవు. శ్రీనివాస్ గారు అదే అంటున్నారు, షాప్ లో స్టాక్ అంతా నువ్వే తీసుకెళ్లిపోతున్నావు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ముందు నుంచి నాకు శారీస్ కలెక్షన్ ఇష్టం. ఓ, ఏం చేస్తారా కలెక్షన్? మా హోమ్ కి వస్తే హోమ్ టూర్ మీరు చేయొచ్చు. శారీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి. మాదిరి చీరలో టూర్ అని చేయాలేమో. అవును. ఏం చేసుకుంటారు అవన్నీ? ఇంట్లో పడతాయి అసలుకి? పట్టకే చాలా ఇచ్చేస్తున్నాను చాలా మందికి. ఓకే. ఇప్పుడు మాదిరి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టదు. అవునా? పా, డైమండ్ స్పూన్ అండి ఇక్కడ. ముందు నుంచి ఇంట్రెస్ట్ బాగా సారీస్. ఓకే. నాన్నగారు బాగా ఉన్నోళ్ళ? డాడీ రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. 2 అమ్మాయిలు మేము. ఓకే. చాలా మంది చెప్తుంటారు ఒక 20,000 30,000 కోట్లకు ఉంటది మాధురి గారు ప్రాపర్టీస్. అంత లేదులేండి, ఒక 10,000 కోట్లకు. అంత కూడా కాదు, అవన్నీ ఒత్తి మాటలే గానీ పర్వాలేదు, బతకడానికి పర్వాలేదు. 5,000 చీరలు అంటే బతకడానికి పర్వాలేదంట. 1,000 కోట్లు కాదు కానీ ఓకే, హ్యాపీయెస్ట్ లైఫ్. ఓకే. చీర ఎంత ఉంటుందంటే మీరు కొనేది? ఒక 20,000 30,000? లేదండి, నేను 2000 నుంచి కూడా కొనుక్కుంటాను. ఓకే. ఇప్పుడు మీరు కట్టుకున్న చీర చాలా అందంగా ఉంది. ఇది మా స్టోర్ లోదే. ఇదైతే జస్ట్ 5,000, కానీ బయట స్టోర్స్ లో 10,000 12,000 ఇలా ఉంటుంది. కానీ మేము కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి వీవర్స్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ప్రైస్ కి ఇస్తున్నాం. ఓకే. ఏంటంటారు దీన్ని? సిల్కా? అంతే. మీకు కూడా అన్ని వెరైటీస్ తెలిసినట్టుంది, కనపడుతుంది కదా. అసలు మీరు కట్టుకుంటే దానికి అసలు ఇంకా డబుల్ అందం వచ్చేసింది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు పొద్దున్న రెడీ అయ్యాక 1 గంట పొగిడేస్తారా మీ అందం గురించి? గంట కాదని ఒక సెకండ్ పొగుడుతారు. 1 సెకండ్. ఓకే. బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అసలు బాగలేదని అసలు అవార్డు ఉంటుందా మాధురి దగ్గర? శ్రీనివాస్ గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం, యాక్చువల్ గా వెస్టర్న్ వేర్ అవి ఇష్టపడరు. ఓకే.
మీరు వెస్ట్రన్ వేర్ లో కూడా ఎప్పుడు కనిపించర్లే. లేదు, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో కాలేజ్ డేస్ లో వేసుకున్నాను. Hmm. పాలిటిక్స్ కి వచ్చాక ఖతం ఇంకా అంతా అంతే. సారీస్ లో. ఓకే, ఏం చదువుకున్నారు మాధురి గారు మీరు? నేను బిఎస్సి బయోటెక్నాలజీ, లా కూడా చేశాను ఒక 2 years, కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, సో లా మీద మీకు అన్ని అవగాహన ఉంది. సో రేపు మీ వారు లోపలికి వెళ్ళినా గానీ ఎలా పోరాడాలి, ఐ కెన్ ఫైట్, సెక్షన్స్ అన్ని లెక్క ఉంది. సో సినిమాలో అడిగినట్టు అడుగుతారు సెక్షన్స్ స్టేషన్ కి వెళ్ళి. పోరాడడానికి ఇప్పుడు రెడీగానే ఉంటాం మా ప్రజల కోసం. వెళ్తున్నారా లోకల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, ఇప్పుడు జనాన్ని కలవటం? ఇప్పుడు కొంచెం 1 month నుంచి హైదరాబాద్ లో ఉన్నా. షాప్ ఓపెన్ అయిపోయాక అక్కడ ఒక 4 days, ఇక్కడ 3 days అలా ఉన్నా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.